హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అలైస్ ఇన్ బార్డర్ల్యాండ్ ఎపిసోడ్ 3 గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో అపార్ట్మెంట్లో ఆరిసు ఆడిన గేమ్ కంప్లీట్ అయిపోయినట్లు మనకు చూపిస్తారు. ఆ రూమ్ బయట ఆ హంటర్ని నేనే చంపేశా అనుకొని ఇక్కడ ఆరిసు బాధపడుతూ కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి ఉసాగి వచ్చి ఇది నీ తప్పు కాదని, అందరూ గేమ్ ఆడడానికే పార్టిసిపేట్ చేశారని, గెలవడానికి నేను ఏం కావాలన్నా చేస్తానని, ఒకవేళ అలా చేయడానికి రెడీగా లేకపోతే మేము కూడా వాళ్ళలాగే చేస్తామని చెప్తుంది. ఉసాగి ఆరిసుతో మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రూమ్లో లోపల షుంతారో చనిపోయిన హంటర్ జోబులో నుంచి ఒక పేపర్ ముక్కని తీస్తాడు. అందులో ఒక మ్యాప్ గీసి ఉంటుంది. అది ఏ మ్యాపో మనకు తెలియదు. వచ్చే స్టోరీలో తెలుస్తుందేమో చూద్దాము. సో నెక్స్ట్ సీన్లో ఆరిసు ఇంకా కారుబే వాళ్ళు స్టే చేస్తున్న చోటికి వెళ్తారు. వాళ్ళని చూసి చోట మీరు మార్నింగ్ రావడం లేట్ అయినందుకు మీకేమన్నా అయిందేమో అని భయపడ్డా అని వాళ్ళని హక్ చేసుకుంటాడు. కారుబేకి జరిగిన కత్తి గాయానికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాడు. సో కారుబే ఆ రేడియోలో విన్న బీచ్ గురించి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకవేళ మనం ఆ బీచ్కి వెళ్తే ఈ ఊర్లో మాయమైన జనాలందరూ ఎక్కడికి వెళ్లారో మనం తెలుసుకోవచ్చని వాళ్ళు అనుకుంటారు. అలాగే ఈ గేమ్స్ గురించి, ఈ గేమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు తెలియచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏ బీచో కరెక్ట్గా తెలియదు. అప్పుడే షిబుకి తనకి ఇంకా చోటాకి ఈ రోజే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్తుంది. సో వాళ్ళు బ్రతకాలంటే ఈ రోజు నైట్ ఖచ్చితంగా గేమ్లో పార్టిసిపేట్ చేయాలి. దానికి కారుబే ఈ రోజు నైట్ మనం అందరం గేమ్లో పార్టిసిపేట్ చేసి అందులో గెలిచి ఖచ్చితంగా మనం బీచ్కి వెళ్ళి ఇక్కడి నుంచి తప్పించుకుందామని చెప్తాడు. సో ఆ రోజు కారుబే తన వర్క్ చేసే బార్కి వెళ్ళి తను దాచిపెట్టిన రింగ్ని వెతికి బయటికి తీస్తాడు. ఎలాగైనా సరే గేమ్ గెలిచి తను అక్కడి నుంచి తప్పించుకుని అతని గర్ల్ ఫ్రెండ్ని కలవాలని అనుకుంటాడు. ఊరిలో ఉన్న జనాలందరూ మాయమైపోయి ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడో ఒక చోట వాళ్ళందరూ బ్రతికే ఉంటారని అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నైట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతాయి. అందరూ కారుబే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఖచ్చితంగా చోటా ఇంకా షిబుకి గేమ్లో పార్టిసిపేట్ చేయాలి. షిబుకి చోటా దగ్గరికి వెళ్ళి కారుబే ఇంకా రాలేదని, ఈ రోజు మనం పార్టిసిపేట్ చేయకపోతే మనం చేస్తాము, వాళ్ళకి మాత్రం వీసా ఉంది అని చోటాని పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే కారుబే కూడా అక్కడికి చేరుకుంటాడు. చోటా తొందరగా వచ్చేకి తెలియదా అని ఇక్కడ కారుబే పైన కోప్పడతాడు. ఎనీహౌ నలుగురు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఒక బొటానికల్ గార్డెన్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడే ఈరోజు వాళ్ళు గేమ్ ఆడేది. లోపలికి వెళ్ళాక వేరే పార్టిసిపెంట్స్ ఎవ్వరూ ఉండరు. వీళ్ళు నలుగురు ఆడేకి మాత్రమే ఈ గేమ్ని డిజైన్ చేసి ఉంటారు. అక్కడ కొన్ని మాస్క్లు, ఇంకా ఫోన్, ఇంకా చాలా వెపన్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఒక్కొక్క మాస్క్ తీసుకుంటారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ని తీసుకుంటారు. ఇంకా గేమ్ స్టార్ట్ అయ్యేకి 3 మినిట్స్ మిగిలి ఉంటుంది. అందరూ ఆ మాస్క్ తీసుకొని వేసుకుంటారు. ఈ మాస్క్తో పాటు వాళ్ళకి మెడకి ఒక కాలర్ కూడా వస్తుంది. ఇవి మనం ఇంతకు ముందు హంటర్ మెడలో కూడా చూసాము. వీళ్ళు గేమ్ ఓడిపోతే అవి పేలిపోయి చనిపోతారు. రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయాక వాళ్ళకి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ గేమ్కి 7 ఆఫ్ హార్ట్స్ కార్డ్ని ఇస్తారు. అంటే లెవెల్ 7 కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా హార్ట్ అంటే మనతో పాటు వచ్చిన వాళ్ళనే మనం మోసం చేసి గెలవాల్సి వస్తుంది. అప్పుడే ఇక్కడ గేమ్ రూల్స్ని చెప్తారు. ఆ గేమ్ పేరు పులి మేక. ఆ గేమ్లో ఒక అతను పులి, మిగతా ముగ్గురు మేకలు. పులి నుంచి తప్పించుకొని మేకలు దాక్కోవాలి. ఈ గేమ్ టైం 20 మినిట్స్. చివరికి పులి క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే గేమ్ని గెలుస్తారు. మిగతా ముగ్గురు చనిపోతారు. అప్పుడే వాళ్ళకి మేకలు ఎందుకు దాక్కోవాలి, పులి ఎవరైతారో వాళ్ళే వెళ్ళి దాక్కుంటే 20 మినిట్స్ తర్వాత వాళ్ళు గేమ్ గెలవచ్చు కదా అని అనుకుంటారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా చోటాకి పులి క్యారెక్టర్ని ఇస్తారు. వేరే వాళ్ళు పులిగా మారాలంటే వాళ్ళు చోటా కళలో చూడాలి. వాళ్ళు పులిగా మారిపోయి చోటా మేకగా మారిపోతాడు. సో ఇదంతా షిబుకి తొందరగా అర్థం చేసుకొని చోటా దగ్గర నుంచి పులి క్యారెక్టర్ని తీసుకొని తను అక్కడి నుంచి పారిపోతుంది. సో ఇప్పుడు షిబుకి పులి తను ఒక 20 మినిట్స్ ఎవరికి దొరకకుండా దాక్కుంటే తను ఆ గేమ్ని గెలిచేస్తుంది. ఇక్కడ కారుబే వెంటనే రియలైజ్ అయ్యి షిబుకిని పట్టుకునేకి తన వెనకాల పరిగెడతాడు. షిబుకి ఇంకా కారుబే మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. కారుబేకి ఆల్రెడీ ఇంతకు ముందు గేమ్లో గాయం అయ్యి ఉంటుంది. ఇక్కడ షిబుకి దాని మీదే కొడుతుంది. కారుబే కింద పడిపోయినప్పుడు షిబుకి అక్కడి నుంచి పారిపోయేకి చూస్తుంది. కానీ కారుబే మళ్ళీ లేచి తనని పట్టుకొని పులి క్యారెక్టర్ని తీసుకుంటాడు. ఇంకోవైపు చోటాకి ఫస్ట్ గేమ్లోనే కాలు కాలిపోయింది. తను పరిగెత్తలేడు. తను ఏడుస్తూ ఒక చోట కూర్చొని ఉంటాడు. వాళ్ళు వేసుకున్న మాస్క్ ద్వారా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ చోట వాళ్ళతో గొడవ పడొద్దు అని ఏడుస్తూ ఉంటాడు. కారుబే ఇంకా షిబుకి ఆ పులి క్యారెక్టర్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే దూరం నుంచి ఆరిసు వచ్చి కారుబే కళ్ళల్లోకి చూస్తాడు. తను పులి క్యారెక్టర్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. తను వెళ్తూ వెళ్తూ నేను ఏదో ఒకటి ఆలోచించి ఈ గేమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చూస్తానని
మీరు గొడవ పడొద్దు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ కారుబే ఇంకా షిబుకి అతన్ని వదలకుండా అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. ఇద్దరు రెండు వైపులా నిలబడి ఆరిసును పట్టుకునేకి చూస్తారు. అప్పుడే అక్కడికి చోటా వచ్చి షిబుకిని గట్టిగా పట్టుకుంటాడు. ఆరిసుని అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. ఆరిసు అక్కడి నుంచి పారిపోయి తను తెచ్చుకున్న టూల్స్తో ఆ మాస్క్ ని విప్పేయచ్చేమో అని చాలా ట్రై చేస్తాడు. కానీ తను దాన్ని ఓపెన్ చేయలేకపోతాడు. ఇంకోవైపు కారుబే ఆరిసుని వెతుక్కుంటూ వస్తాడు. నువ్వే పులిగా మారి బ్రతికిపోవాలనుకుంటున్నావని, మమ్మల్ని అందరినీ వదిలేశావని ఆరిసుని వెతుక్కుంటూ అతను వస్తాడు. ఇంకోవైపు ఆ గేమ్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆరుసికి ఏం అర్థం కాదు. తను కూడా భయంతో అక్కడే ఒక చోట దాక్కుంటాడు. సో ఈ ముగ్గురికి వీళ్ళు కలిసి గడిపిన టైం గుర్తుకు వస్తుంది. ఆరిసు వాళ్ళ ఫ్యామిలీ అతన్ని పట్టించుకోకుండా వదిలేసి ఉంటారు. కానీ అతని ఇంటికి కారుబే ఇంకా చోటా ఎప్పుడు అతని కోసం వచ్చేవారు. వీళ్ళు ముగ్గురు కలిసే ఎప్పుడు టైం స్పెండ్ చేసేవారు. వాళ్ళు కలిసి తిరిగింది, కలిసి తినింది అన్నీ ఇక్కడ వాళ్ళకు గుర్తుకు వస్తాయి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో గోల్ ఉంటుంది. కలిసి అచీవ్ చేద్దామని అనుకుని ఉంటారు. ముగ్గురికి అన్ని విషయాలు గుర్తుకు వచ్చి ఇక్కడ చాలా ఎమోషనల్ అయిపోతారు. కారుబే కూడా తన గాయం వల్ల ఒక చోట కింద పడిపోయి ఉంటాడు. తను కూడా తన గర్ల్ ఫ్రెండ్ కి తెచ్చిన ఉంగరం చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిసు అక్కడి నుంచి బయటికి వచ్చి, మిమ్మల్ని వదిలేసి బ్రతకడం నాకు ఇష్టం లేదని, మీలో ఒకరు మాత్రమే ఇందులో బ్రతకాలని, నేను కాదని వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడు. కానీ చోటా మాత్రం షిబుకిని గట్టిగా పట్టుకొని అరవకుండా తనని ఒక చెట్టు దగ్గర తీసుకొని వెళ్లి దాక్కుంటాడు. ఇంకోవైపు కారుబే కూడా ఆరిసు తనని వెతుక్కుంటూ వస్తున్నాడని అతను కూడా లేవకుండా ఒక చోట దాక్కుంటాడు. చోటా ఇంకా కారుబే అక్కడి నుంచి బయటికి రాకుండా ఆరిసుతో నువ్వే బ్రతికి ఇక్కడి నుంచి బయటపడు అని చెప్పి లోపలే దాక్కుంటారు. అలాగే వాళ్ళు గడిపిన కొన్ని మూమెంట్స్ ని కూడా ఇక్కడ షేర్ చేసుకుంటారు. చోటా చనిపోతాడన్న బాధ లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసి షిబుకి కూడా తన ఓటమి ఒప్పుకొని అరవకుండా తను కూడా సాక్రిఫైస్ చేసేకి ఒప్పుకుంటుంది. కానీ ఆరిసు మాత్రం వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతూనే ఉంటాడు. అప్పుడే ఇక్కడ టైం కూడా అయిపోతుంది. కారుబే ఎలాగైనా సరే నువ్వు ఇక్కడి నుంచి బయటపడు అని చెప్పి తన కళ్ళ ముందరే పేలిపోయి చనిపోతాడు. దాంతో ఆరిసు ఇక్కడ చాలా బాధపడతాడు. ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తనతో పాటు ఎప్పటి నుంచో తిరుగుతున్న ఫ్రెండ్స్ ఇక్కడ తన కళ్ళ ముందరే పేలిపోయి చనిపోతారు. దాంతో ఆరిసు బాధతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.